వెల్కమ్ టు విరాంచి ఛానల్. ఈరోజు టమాటా, మునక్కాయ, వంకాయ ఆవిరి ఇగురండి. ఇది చుక్క నీరు లేకుండా అదే మగ్గిపోయింది, మొత్తం ఆవిరి మీదే మగ్గిద్ది. ఇది ఎలా చేయాలో చూద్దామా? మునక్కాయ, వంకాయ, టమాటో ఆవిరి ఇగురు కూరండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, పెద్దలపాయ, కొత్తిమీర, ధనియా పౌడర్, వంకాయలు, అల్లం చిల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా వంకాయలు కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి, సన్నగా తరుక్కొని. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకుందాం అన్నీ. తర్వాత కర్రీకి కావాల్సిన గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. నూనె వేడయ్యాక ముందుగా మునక్కాయలు వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మునక్కాయలు నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 2 నిమిషాలకు వేగాయండి. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకున్నాక అల్లం చిల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇది కూడా దోరగా వేగింది. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ఇవి వేసి కొద్దిసేపు 1 నిమిషం మగ్గనిచ్చేద్దాం. ఉల్లిపాయ కూడా వేగింది. నెక్స్ట్ వంకాయ వేద్దాం. వంకాయలు ఉప్పు వేయకుండా కోసుకుంటే కర్రీ ఎక్కుతాయండి, అంటే చేదు వస్తుంది. అందుకని ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. వంకాయ వేసుకుందాం. ఇది కూడా 1 నిమిషం మగ్గనిచ్చేస్తే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఉప్పు, కారాలు. ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాము. మగ్గింది, 2 నిమిషాలు మగ్గిందండి. టమాటా వేసేసి ఇది కూడా 1 నిమిషం అలా మగ్గనిచ్చేసి, టమాటా కూడా కొద్దిగా మగ్గింది. పచ్చిమిర్చి, మునక్కాయ వేసి తిప్పుకుందాం. ఇది కూడా కొద్దిసేపు మగ్గిందండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి దీని మీద పెట్టాలి. ఆవిరి పట్టాలి అంటే ఖచ్చితంగా చుట్టూ గ్యాప్ లేకుండా గిన్నె కరెక్ట్ గిన్నె పెట్టుకోవాలి. ఇది ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మధ్యలో తిప్పుకుంటూ చూసుకుందాం. చూసారు కదా, ఇట్లా గిన్నె మీద గిన్నె పెట్టుకొని మధ్యలో కొద్దిగా లోపల వాటర్ వేసుకొని చుట్టూ గాలి పోకుండా ఉండాలి. అప్పుడు ఆవిరి మీద ఆవిరికి వచ్చే నీరే సరిపోయింది కూరకు. మధ్యలో ఇలా తిప్పుకుందామండి. గిన్నె తీసేసి చూసారు కదా, బాగా ఉడికిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోయిద్ది. చుక్క నీరు లేకుండా అదే ఆవిరి మీద ఉడికిద్ది. ఇంకా అయిపోయిందండి, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర వేసేసి దించేస్తాం. చూశారు కదా, వంకాయ, మునక్కాయ, టమాటా ఆవిరి ఇగురు ఎలా చేయాలో చూశారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.